స్థిరమైన నిబద్ధతతో ప్రతిష్టాత్మకమైనటువంటి సభ సమక్షంలో నిలబడ్డానని గర్వంగా గవర్నర్ గారు చెప్పిండని నేను భావిస్తున్నా అధ్యక్ష గవర్నర్ గారు అంత నిండు మనసుతోని ఈ ప్రభుత్వం చేసినటువంటి ఈ ప్రభుత్వం 14 నెలలుగా అందించినటువంటి సుపరిపాలనను ప్రస్తావిస్తుంటే అక్కడ అరుపులు కేకలు చూసి బయట ప్రజలు నవ్వుకుండ్రు అధ్యక్ష. మేము బయటికి వెళ్ళిన తర్వాత అంటుండ్రు గవర్నర్ స్పీచ్ని వినేటువంటి ఓపిక లేని ప్రతిపక్షం అవసరమా తెలంగాణకు అని చెప్పేసి ప్రజలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ప్రతిపక్షం అంటే గవర్నర్ ఏం చెప్తుండు, గవర్నర్ స్పీచ్లో ఏమొచ్చింది, ఇంకా ఏం రాలేదు, ఏం మార్పులు ఏం చేర్పులు ఏం సూచనలు చేయాలి ప్రభుత్వానికి అని చెప్పేసి విన్న తర్వాత మాట్లాడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి సమాజానికి తెలుసు అధ్యక్ష. దానికి భిన్నంగా నిన్న వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు చూస్తే నిజంగా వాళ్ళు ఎంత భావదారిద్ర్యంలో ఉన్నారో, ఎంత గందరగోళంలో ఉన్నారో, ఎంత పదవి కోల్పోయిన తర్వాత ప్రభుత్వం లేని తర్వాత ఎంత దీనమైన స్థితిలో ఉన్నారనేటువంటిది ప్రజలు అర్థం చేసుకున్నారు అధ్యక్ష. ముఖ్యంగా గవర్నర్ గారి స్పీచ్లో గడిచిన 14 నెలల్లో ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సంక్షేమ రంగానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యతను, సంక్షేమ రంగానికి వేసినటువంటి పెద్దపీటను గడిచిన 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలోకి ఈ రాష్ట్రాన్ని నెట్టివేస్తే ఈ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసి ప్రజలకు సంక్షేమాన్ని ఇవ్వడానికి మా ముఖ్యమంత్రి గారు జరిగిన నష్టాన్ని రిపేర్ చేస్తున్నటువంటి తీరును, జరిగిన నష్టాన్ని పూడ్చడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నాన్ని, ఆర్థిక సంక్షోభం నుంచి ఈ రాష్ట్రాన్ని గట్టెక్కిస్తూ ప్రజలకు సంక్షేమాన్ని అందించడం కోసం చేస్తున్నటువంటి ఒక కృషిని మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు, మన మంత్రులు చేస్తున్నటువంటి కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు అధ్యక్ష. ప్రభుత్వం రాగానే వచ్చిన వెంటనే మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు, 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని 10 లక్షలకు చేసి పేదవాడికి వైద్యం అందించేటువంటి గురుతరమైనటువంటి బాధ్యతతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంటే ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు ఉన్న విజన్ను ప్రజలు గమనిస్తారు అధ్యక్ష. ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రజలు ఈరోజు ఒకటే భావిస్తున్న అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినాం తెలంగాణ రాష్ట్రం రావడానికి పేటెంట్ మాదని చెప్తున్నటువంటి వాళ్ళు చేసింది ఏందనేటువంటిది కూడా ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు అధ్యక్ష. తెలంగాణ ఉద్యమాన్ని నాకు ఒక పెద్ద ఆయన చెప్పింది అధ్యక్ష నిన్న అసెంబ్లీ నుంచి బయటకు పోగానే, తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. సందర్భం వచ్చినప్పుడల్లా కొవ్వొత్తులాగా కరిగిపోతూ కాంగ్రెస్ పార్టీ స్వపక్షంలోనే విపక్షంలాగా తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టి విజయ తీరాలకు చేర్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చాలా మంది పెద్దలు సగర్వంగా ఇవాళ ప్రకటిస్తారు అధ్యక్ష. సకల జనుల సమ్మె అయిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమానికి విరామం వస్తుందన్నటువంటి సందర్భంలో మా మంత్రి గారు కోమటిరెడ్డి